వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ పాణిని జన్నాభట్ల గారు రచించిన కథ ఎండ్ ఆఫ్ ది టనల్ వింటారు. రెస్టారెంట్ ముందు ఆగింది నా ఊబర్ క్యాబ్. బయట లైట్లు మసగ్గా మెరుస్తున్నాయి. మొబైల్ కెమెరాలో చూస్తూ త్వరగా జుట్టు సరిచేసి లైట్గా లిప్స్టిక్ టచప్ చేసుకున్నాను. కిందకి దిగబోతూ టైం చూస్తే 6:15 అయింది. కరెక్ట్ టైంకే వచ్చాను, 15 minutes లేట్గా. నన్ను డెస్పరేట్ అని అతను జడ్జి చేయలేకుండా. నేను లోపలికి ఎంటర్ అవ్వగానే కనపడ్డాడతను. ఒంటరిగా ఓ మూల చెయ్యూపుతూ హాయ్ చెప్పాడు. అతని పళ్ళు తళుక్కుని మెరిశాయి. ఐ హేటెడ్ ఇట్. ఎందుకంత కక్కుర్తి? అతన్ని ఎందుకనడం? అసలు నేనేం చేస్తున్నానని? కొన్ని ఖాళీలెప్పటికీ నింపకూడదనుకున్నాను కదా, మరెందుకు ఒప్పుకున్నాను దీనికి? కోపంగా ఉంది. నన్నేం పట్టించుకోకుండా ముందుకు తీసుకెళ్తూనే ఉంది నా ఒళ్ళు అతనికి దగ్గరగా. మొజరెలా చీజ్, గార్లిక్తో కలిసిన ఆలివ్ ఆయిల్ వాసనలు చుట్టూ. ఓ పెద్ద గ్రూప్తో గొడవగా ఉందో మూల. దారిలో ఓ కార్పొరేట్ కపుల్ ప్రపంచాన్ని మర్చిపోయి ఆర్గ్యూ చేసుకుంటున్నారు. ఓ ఫ్యామిలీ టేబుల్లో చిన్న పాపని వాళ్ళమ్మ కళ్లతో ఏదో బెదిరిస్తోంది. ఆలివ్ గార్డెన్, ప్రశాంత్ ఫేవరెట్ ప్లేస్. టేబుల్ దగ్గరికొచ్చేశాను. నవ్వాడతను మళ్ళీ. సన్నటి బాడీ, ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ స్కిన్, కళ్ల కింద బ్లాక్ మార్క్స్, బాల్డ్ హెడ్. హైట్ కూడా నాకన్నా తక్కువే అనిపిస్తున్నాడు. రింగులు తిరిగిన జుట్టు, షార్ప్ నోస్, గోల్డెన్ స్కిన్, చిలిపి కళ్ళు. ప్రశాంత్కి ఇతనికి అస్సలు. అలానే వెనక్కి తిరిగి పారిపోవాలనిపిస్తోంది. కూర్చున్నాను ఎదురుగా, లైట్ షేక్ హ్యాండ్ ఇచ్చి. అతనే మొదలుపెట్టాడు. చలి తగ్గట్లేదు కదా, మీలో ఉన్నావు, అసలు తెలుస్తోందా దానికి? యా, ఏదో 4 seasons ఉంటాయని ఎవడో చెప్తే పొరపాటున బోస్టన్లో పడ్డానండి. 15 years అయింది, ఇరుక్కుపోయా. హీఈస్ నాట్ రాంగ్. ఎందుకో తెలుగు వాళ్లతో వెంటనే తెలుగు మాట్లాడబుద్ధి కాదు. రాంగ్ కాక మిగతా సీజన్లన్నీ కలిపి 6 నెలలుంటే చలికాలం ఒక్కటి 6 నెలలుంటుంది ఇక్కడ. టోటలీ గాట్ చీటెడ్. ఏంటితను చిన్నప్పుడు కలిసి తిరిగిన ఫ్రెండ్లాగా. ఎనీథింగ్ టు డ్రింక్ యూ గాయ్స్ అంది వెయిట్రెస్ దగ్గరకొస్తూ. పెద్దగా ఆలోచించకుండా లెమనేడ్ ప్లీజ్ అన్నాను నేను. మేక్ ఇట్ 2 అన్నాడు అతడు. వెంటనే చటుక్కున కళ్ళలోకి చూశాను. చీప్ ఫ్లర్ట్. నేను లెమనేడ్ బ్యాచేనండి, కాక్టైల్స్ మానేశా లాస్ట్ ఇయరే అన్నాడు తప్పు చేస్తున్నవాడిలా మొహం పెట్టి. అసలు ఇతంతో నాకెందుకు? ఫార్మాలిటీ కోసం కలవడం తప్ప. 1 hourలో వెళ్లాలండి నేను. మా అబ్బాయి వచ్చి పికప్ చేసుకుంటానన్నాడు అన్నాను ఫోన్ వైపు చూస్తూ. ష్యూర్, మీకు బోర్ కొట్టించనులేండి అన్నాడతను ప్రామిస్ చేస్తూ. కీర్తి మీకెలా పరిచయం? తను పాపం చాలాసార్లు చెప్పినట్టుంది మనిద్దరినీ కలవమని. పువర్ లేడీ. మాట మార్చాడు. షీజ్ ఎ గుడ్ ఫ్రెండ్. మీకు తెలుగు అసోసియేషన్లో పరిచయం అనుకుంటా? యా, తను చాలా యాక్టివ్ మా గ్రూప్లో. అన్ని చోట్ల కాళ్ళు పెడుతుంది. ఎక్కడి నుండి వస్తుందో అంత ఎనర్జీ దానికి. ఆ మూల గ్రూప్ జనాలు పెద్దగా నవ్వారెందుకో. నేను కళ్ళు రోల్ చేశాను తల అడ్డంగా ఊపుతూ. వాళ్ళేం తాగుతున్నారో కనుక్కోమనండి అన్నాడతను కన్ను కొడుతూ. నవ్వాను నేను. పక్క వాళ్ళని తిట్టుకుంటే బావుందిలా. వెయిటర్ వచ్చింది. మెనూ తీసుకుని ఇద్దరం సీరియస్గా చూస్తున్నాం. చికెన్ ఆల్ఫ్రెడో బాగుంటుంది ఇక్కడ, ట్రై చేశారా అన్నాడు. నేను వెజిటేరియన్ని అన్నాను మనిద్దరికీ కుదరదు అని నొక్కినట్టు. అతను క్షణం చూసి, అయ్యో అలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయండి, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోండి అన్నాడు క్షమించేస్తున్నట్టు చూస్తూ. పెద్దగా నవ్వేశాను నేను అప్రయత్నంగా. వెంటనే అటూ ఇటూ చూశాను. ఎవరూ మా ఇద్దరినీ చూడట్లేదని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఏం చేస్తున్నాను నేను? ఎవరో కొత్త వ్యక్తి. 2 మాటలు చెప్పగానే అన్నీ మర్చిపోయి 4 ఏళ్లుగా లేనిది ఇప్పుడెందుకు ఇవన్నీ? ఛీ, అసలు కీర్తిని అనాలి. ఎంత బలవంత పెట్టింది. నాకేదో కొత్త లైఫ్ కావాలట, మళ్ళీ దెబ్బ తినడానికా? నో, ఐ నీడ్ టు బీ కేర్ఫుల్ విత్ దిస్ గాయ్. బౌల్లో తెచ్చిపెట్టిన గార్లిక్ బ్రెడ్ని సైలెంట్గా తింటున్నాం. అతను హఠాత్తుగా అన్నాడు, శ్రావ్య లెఫ్ట్ అస్ లాస్ట్ ఇయర్ అండి. స్టేజ్ 4 క్యాన్సర్. అంతా సడన్గా జరిగింది. 20 ఏళ్లయింది మా మ్యారేజ్ అయి. నాకు మా డాటర్ నీరాకి చాలా టైం పట్టింది ఆ షాక్లోంచి బయటపడడానికి. ఐఎమ్ సారీ అన్నాను. పర్వాలేదు. నీరాకి వాళ్ళమ్మంటే ప్రాణం. ఇద్దరికీ రోజు గొడవే.
కానీ యా కిడ్స్ అంతేనండి. తనకి చెప్పారా మనం ఇవాళ కలుస్తున్నట్టు? ఆ చెప్పాను. నేను బాగా సెల్ఫిష్ అంది. అమ్మంటే ప్రేమ లేదు నీకు అని అరిచి వెళ్ళిపోయింది కాలేజ్కి. ఉందా అన్నట్టు చూశాను. మాది లవ్ మ్యారేజ్ అండి. ఇండియాలో జరిగింది. పేరెంట్స్ ఒప్పుకోలేదు. వెంటనే ఇక్కడికొచ్చేశాం. నీరాకెక్కువ చెప్పలేదు మేమా విషయాలన్నీ. భార్యని తెగ ప్రేమించానని సంవత్సరంలో ఇంకో పెళ్లికి రెడీ అవుతున్నాడంటే నా మొహం ప్రశ్నల్ని దాచలేదు. గతాన్ని తలుచుకుని బాధపడుతూ కూర్చోవడం సెల్ఫిష్గా అనిపిస్తోందండి నాకు అన్నాడు. 20 ఏళ్లు కలుసున్న భార్య మీకు గతమా? వెంటనే సమాధానం రాలేదు. నేనడిగింది ప్రశ్న కాదు. ఏళ్లగా రక్తంలోకి ఇంకి ఒళ్లంతా పారుతున్న గతాలని ఎలా మర్చిపోవాలనుకుంటున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం. లేదు, శ్రావ్యమ అందరికీ అనుకున్న ఫ్యూచర్ని మర్చిపోకూడదనుకుంటున్నాను అంతే. అంత ఈజీనా ఒకసారి వాడేసిన మనసుల్ని రీయూజ్ చేయడం? కష్టమేనండి. మనమే ఎలాగో అలా. మీకన్నీ మంచి మెమరీస్ కాబట్టి చేయగలరేమో. నాకలా కాదు. అన్నీ కాదు, కొన్ని మీకు ఉండే ఉంటాయి. ఉన్నా ఎప్పుడూ గుర్తుకు రావవి. నన్ను మోసం చేసిన మొహం గుర్తుకు రానివ్వదు. మీ ఫ్రెండ్స్ గ్రూప్ పెద్దదని చెప్పింది కీర్తి ఒకప్పుడు. ఇప్పుడు నాకన్నా నా పక్కనున్న ఖాళీకే విలువెక్కువ ఇస్తున్నారని తెలిసి నేనే తగ్గించాను. మన విషయం తెలిసాక మారిపోతుందిలేండి. ఇట్ విల్ బి ఫైన్ అన్నాడు. కలిసి గంట కాకుండానే మన విషయం అన్నందుకు నాకు నవ్వొచ్చింది. ఎందుకో బాధని, కోపాన్ని, అసహనాన్ని నవ్వుతో మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలుగుతోంది నా ఒళ్ళు. వెయిట్రెస్ తెచ్చి అన్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది. అతను మాటలాపి పనిలో పడ్డాడు. సలాడ్ బౌల్ మా మధ్యలో పెట్టాడు. సీజనింగ్ వేసి బాగా కలుపుతున్నాడు. అటూ ఇటూ చకచకా కదులుతున్నాయి అతని వేళ్లు. సైలెంట్గా సర్వ్ చేశాడు 2 ప్లేట్లలో. పొడుగ్గా ఉన్నాయి ఆ వేళ్లు. ఓ వేలు పైకెత్తి వేటర్ని పిలిచి ఏవో అడిగాడు. నా కళ్ళు ఆ వేళ్ల కతుక్కుపోయాయి. బ్రెడ్ని 2 వేళ్లతో తుంచి డిప్లో ముంచబోయాడు. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే ఓల్డ్ హ్యాబిట్ అని డిప్పింగ్ క్రీమ్ని కొంత తన ప్లేట్లో కొంపుకున్నాడు. ఆ బ్రెడ్ పట్టుకున్న వేళ్లు అతని నోట్లోకెళ్ళి బయటకొస్తున్నాయి. హఠాత్తుగా అవి నా మొహం మీదకొచ్చాయి. నా చర్మం మీద పాకుతున్నాయి. నా అవయవాలని తడుముతున్నాయి. అదిరిపడి పైకి లేచాను. ఆ కుదుపుకి టేబుల్ ఊగిపోయింది. అతను షాక్ అయి చూస్తున్నాడు. వెయిట్రెస్, ఆర్ యు ఓకే అంది హడావిడిగా నా వైపొస్తూ. రెస్ట్ రూమ్ అన్నాను తడబడి వెనక్కి ఎటో నడుస్తూ. తను సరిచేసింది ఎటెళ్లాలో చెప్తూ. ఒళ్ళు వణుకుతోంది. అసహ్యంగా ఉంది లోపలంతా. రెస్ట్ రూంలో అద్దం ఎదురుగా నిలబడ్డాను. ఏం చేస్తున్నావే నువ్వు? పంటి కింద తిట్టుకున్నాను. కలుస్తానన్నావు, నువ్వే వచ్చావు, మరెందుకు అట్టెక్కు? వాడికన్నా సంతోషంగా బతుకుతున్నావని నిరూపించాలి, కొడుక్కి హ్యాపీగా ఉన్న మామ్ని చూపించాలి అని ఏవేవో గొప్పలు చెప్పావు వచ్చే ముందు. ఏమైందదంతా? నీకు భయం. ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, చుట్టాలేమనుకుంటారో, వాడేమనుకుంటాడో. వాడు బానే బతుకుతున్నాడు. నువ్వు మాత్రం ప్రశాంతిలా ఉండేవాడు, అలా చూసేవాడు, ఇలా నవ్వేవాడు అనుకుంటూ ప్రతిదీ వాడితో కంపేర్ చేస్తూ, వాణ్ణి తిడుతూ, వాణ్ణే ఆరాధిస్తూ కుళ్ళుక్కుని 2 ధారలు చెంపలమీద. నీకేం కావాలే? నీకైనా తెలుసా అసలు? 4 ఏళ్ళు ఏడ్చావు. ఎవరికోసం? చూడు, ప్రశాంత్ గాడు సెల్ఫిష్, షేమ్లెస్ ఫెలో. అన్నేళ్లు నిన్ను ఇమోషనల్గా, ఫిజికల్గా. నోరు మూసుకుని బయటున్న అతనితో సరిగ్గా బిహేవ్ చెయ్యి. తిట్టింది అద్దం నుండి. అర్థమైనట్టే తలూపాను. కాని పక్కకి తిరిగిన మరుక్షణం అన్నీ మర్చిపోయాను. లేదు, నా వల్ల కాదు. ఫ్యూచర్లో ఇతను నా గురించో మాట తూలితే, తన భార్యతో నన్ను పోలిస్తే, ఇతనితో నన్ను చూసి ఎప్పుడైనా ప్రశాంత్ వెక్కిలిగా నవ్వితే, నోనో, ఐ కాంట్ డూ దిస్. బయటకొచ్చాను హడావిడిగా బాత్రూం నుండి. పిక్ చేసుకోమని మా వాడికి మెసేజ్ పెడదామంటే మొబైల్లో ఛార్జ్ లేదు. అసహనంగా అటూ ఇటూ చూస్తుంటే మళ్ళీ అతనే చెయ్యూపాడు పిలుస్తూ. నేనేదో దారి తప్పిపోయినట్టు. తప్పక మెల్లగా వెళ్ళి కూర్చున్నాను సీట్లో. ఆర్ యు ఫైన్ నావ్ అన్నాడు. యా, సారీ ఫర్ ఆల్ దాట్. డోంట్ వరీ ప్లీజ్ అన్నాడు నా ప్లేట్ వైపు చూపించి తినమని సైగ చేస్తూ. తినబుద్ధి కాలేదు. గొంతు నిండుగా ఉంది.
ప్రశాంత్ నా ఎక్స్ హస్బెండ్. 4 ఏళ్ల క్రితం ఓ రోజు హఠాత్తుగా డైవోర్స్ అడిగాడు. ఆఫీసులో ఎవరో అమ్మాయిని చెప్పాడు. ఇండియనే. నేనేమైనా మారాలా అని బ్రతిమలాడాను. ఆహా, అలా ఏం లేదన్నాడు. 10 ఏళ్ల కొడుకుని చూసన్నా ఆలోచించమన్నాను. తను ఒప్పుకోలేదు. 6 నెలల్లో విడిపోయాడు. వెళ్ళిపోయాడు మమ్మల్నొదిలి. మా అబ్బాయి నెలనెలా వెళ్ళొస్తుంటాడు వాళ్ళ దగ్గరికి. ఫస్ట్లో వాణ్ణి అడిగేదాన్ని, ఎలా ఉన్నారు వాళ్ళు అని. అందరూ బానే ఉన్నారు మామ్, డాడ్ ఈజ్ లుకింగ్ హ్యాపీ అనేవాడు. బాధగా ఉండేది. ఆమె గురించి ఏమీ చెప్పడు. నేనామెనెప్పుడూ కలవలేదు. కొన్ని ఫొటోస్ చూశాను వాళ్ళిద్దరివి. బాధ పెరిగేది. వెతకడం మానేశానా తర్వాత. ఎలా ఉంటుంది తను? ఏం వేసుకుంటుంది? ఎలా మాట్లాడుతుంది అతనితో? ఐ గో ఇన్ టు దీస్ ర్యాబిట్ హోల్స్. ఆఫీస్ వర్క్ ఈజ్ మై ఓన్లీ థెరపీ. తేలిగ్గా ఉంది. ఏడ్చిన తర్వాతొచ్చే తేలికతనం. అలా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకుని కన్సోల్ చేస్తే బావుంటుందనిపిస్తుంది. చేసినా నచ్చదు నాకొక్కోసారి. అదో విచిత్రమైన స్థితి. కనీసం కొన్ని పదాలు కావాలి నాకు ఎదుటివారి నోట్లో నుండి. కొన్నే. అవి కూడా ఇవ్వలేరు మనుషులు. అర్థం చేసుకోవడం కష్టం, జాలిపడ్డం ఈజీ. అతను ఇడియట్లా ఉన్నాడు. మీ తప్పేం లేదు ఇందులో అన్నాడతను దీక్షగా విన్నాక. మొదటిసారి సరిగ్గా చూశానతన్ని ఆ మాట విన్నాక. ఇదే మాట అన్నారు చాలామంది నాతో ఇంతకు ముందు కూడా. కాని ఇలా మొట్టమొదటి మాటగా కాదు. నా తప్పేం లేదని, నా సంతోషం కోసమే అన్నాడని ఇద్దరికీ తెలుస్తోంది. మోసగించడం, మోసపోవడమూ లేదిందులో. అతనెప్పుడైనా కలుస్తాడా మిమ్మల్ని? కాల్స్ అవి? సమ్టైమ్స్. నేను బాగా డల్గా ఉండేదాన్ని మొదట్లో. వీ క్యాన్ బి ఫ్రెండ్స్ అనేవాడు. అంతా చేసేసి ఫ్రెండ్స్ ఏమిటండి? తన గిల్టీ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి నాటకాలవన్నీ. నా గ్రీన్ కార్డ్ కూడా ఆగిపోయింది మా డివోర్స్ వల్ల. వావ్! ఇన్నేళ్లు సింగిల్ మామ్గా మీ వర్క్, మీ వాడి స్కూల్ అన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అడిగాడు మొహంలోకి చూస్తూ. అలవాటైపోయింది. అదే, ఎందుకు చేసుకున్నారని? ఏమో, మీ అంత ప్రాక్టికల్ కాదనుకుంటా నేను. ఓ యా, ప్రాక్టికల్. మా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారండి. యూ టుక్ ప్రాక్టికల్ డెసిషన్ అని. ఎస్, నీకో తోడు కావాలి బ్రదర్ అన్నాడొకడు. ఓ యు ఆర్ సో యంగ్ అన్నారు అంకుల్. యూల్ హ్యావ్ నీడ్స్ రైట్ అన్నాడు ఇంకోడు. కాని అవేవీ కారణాలు కాదనిపిస్తోంది నాకు. మరి నన్ను నేను మర్చిపోవడానికి, నా దగ్గర రిమోట్ లాక్కోవడానికి, నాతో గొడవ పడ్డానికి, నన్ను ముందుకు తోయడానికి ఒకరు కావాలి. మీరు పొయిట్రీ రాస్తారా అన్నాను కళ్లల్లో నవ్వు పెట్టుకుని. వామ్మో, లైఫ్లో నాకు జరిగిన అతి భయంకరమైన అవమానమండి అది అన్నాడు నైఫ్తో మెడ కోసుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ. పెదాలు బిగపెట్టి నవ్వాను. అయితే చెప్పండి, నేను ప్రాక్టికలా? నీకు అవసరాలుంటాయి కదా బాస్ అన్నవాడు ప్రాక్టికలా అన్నాడు కళ్ళెగరేస్తూ. మీరెప్పుడూ ఇలాగే ఉంటారా? అంటే మనిషిలానా? అవునండి, పొద్దున్న మనిషిలా, రాత్రి తోడేల్లాగా మారిపోయే అద్భుత శక్తులింకా రాలేదు నాకు అన్నాడు గోళ్లతో రక్కుతున్నట్టు నటిస్తూ. నవ్వుతుండగా నాకు పొలమారింది. హడావిడిగా వంగి నీళ్లందించాడు. మీరు కాదు, నన్ను నేను మర్చిపోయేలా ఉన్నాను. గొణిగా. ఏంటండి అన్నాడు క్యూరియస్గా మొహం పెట్టి. నా మొహం తలూపాను అడ్డంగా. తర్వాత అతడి ప్రవాహంలో కొట్టుకుపోయాను. టైం మమ్మల్ని పట్టించుకోలేదు. మెల్లగా అతడిని చూస్తూ నా కళ్ళెందుకో నవ్వుతున్నాయి. ఇప్పుడు మెరుస్తున్నాయేమో. పదే పదే అతడి చూపుల్ని వాటివైపే తిప్పుకుంటున్నాయి. అతను సూటిగా చూస్తే మాత్రం అయోమయంగా అటూ ఇటూ చూస్తున్నాయి. అసలు రెండోసారి ప్రేమ ఉంటుందా? వెయిట్రెస్ వచ్చి చెక్ ఇచ్చి టేబుల్ క్లీన్ చేస్తోంది. మా మాటలకి బ్రేక్ పడింది. ఆ కబుర్ల మబ్బుల్లోనే ఇంకొంతసేపు ఉండిపోతే బాగుండనిపిస్తోంది నాకు. కిందికి దిగితే స్పష్టత పెరుగుతుంది. గాయాలని దగ్గరగా పెద్దవిగా చూపిస్తుందది. అవెక్కడెక్కడున్నాయో నన్ను లాక్కెళ్ళి పడేస్తుంది. అవెంత పచ్చిగా అసహ్యంగా ఉండేవో ఇంకోసారి గుర్తుకు తెస్తుంది. స్పష్టత నా శత్రువు. సెల్ఫీ తీసుకుందామా? మీ వైపు బ్యాక్గ్రౌండ్ బావుంది అన్నాడతను. నేను సీట్లో ఇబ్బందిగా కదిలాను. జస్ట్ సెల్ఫీ అండి. నాకు కొంచెం టైం కావాలి అన్నా నేను. దేనికి? అతడిని ఒప్పుకోకపోవడానికి బలమైన కారణాలేవీ కనపట్టం లేదు నాకు.
ఏవీ కనపడకూడదనే ఆశ కూడా బలంగా మొదలవుతోంది లోపల. బాగా ఆలోచించి డెసిషన్ తీసుకుందామని. భలే వారే! ఇలాంటివి అస్సలు ఆలోచించకూడదండి. నో నో థింకింగ్. మనం మనుషులం. రెండోసారి తప్పు జరగదన్న గ్యారెంటీ ఇవ్వలేం. ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దాట్ అన్నాడు చెయ్యి అడ్డంగా ఊపుతూ. కరెక్టే, కానీ కరెక్ట్ అయినంత మాత్రాన మనసు ఒప్పుకోవాలని లేదు కదా. తల అడ్డంగా ఊపుతూ పైకి లేచాను. రెస్టారెంట్ బయట ఫోన్ చెంపదగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఏంటి, 1 అవర్ పడుతుందా? కమాన్, ఇట్స్ ఆల్రెడీ లేట్ రా. ఊబర్లో రానా? ఫోన్ కిందకి దించాను కోపంగా గాల్లో చేతులాడిస్తూ. నేను డ్రాప్ చేయొచ్చా? మళ్ళీ మీవాడెందుకు రావడం అన్నాడతను వెనగ్గా వచ్చి. నేను సందేహిస్తుంటే, జస్ట్ డ్రైవర్గానేనండి అన్నాడు కారు వైపు చూపిస్తూ. హా, మర్చిపోయాను అడగడం, మీకు కుకింగ్ వచ్చా అన్నాడు సైలెంట్గా వెళ్తున్న కార్లో. అంటే మా అమ్మ ఈసారొచ్చే కోడలైనా మంచిగా వండాలని మొక్కుకుందిట, అందుకని. అమ్మో, ఇతను మ్యాగ్నెట్. ప్రశాంత్లా కాదు, వెరీ డిఫరెంట్ అండ్ వెరీ గ్రౌండెడ్. ఏవండి, మీ ఇంట్లో చూడలేదా సంబంధాలు మళ్ళీ మీకు? లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు మా నాన్న పట్టుపట్టారు, కాని తప్పించుకున్నాను. ఎందుకు? ఏమో, అక్కడి వాళ్లకి నేను అర్థమవనేమోనని డౌటొచ్చి. అదేం కాదు, నాకు రాసి పెట్టుంది అన్నాడు నుదుటి మీద గీత గీసుకుంటూ. మీరసలు. తన భుజం మీద కొట్టాను ఇంకో చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుంటూ. ఇంటి దగ్గర ఆగింది కారు. నా వైపు తిరిగి, సరేనండి, మీ ఈటీఏ ఏంటో చెప్పండి, కనీసం వెయిట్ చేస్తాను అన్నాడు. ఈటీఏ అంటే? ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఓ, యాక్సెప్ట్ చేస్తానని కన్ఫర్మ్ చేసేస్తున్నారా అయితే? ఏం, నాకేం తక్కువ? బట్టతల, ఓ పెద్ద కూతురు, కార్ గరాజున ఇల్లు, 2 టెస్లాలు, భర్తగా 20 ఏళ్ల అనుభవం. ఆగాడు. వద్దులేండి, ఆ లాస్ట్ ఐటెం బాలేదు, క్యాన్సిల్ దట్ అన్నాడు వేళ్లు కత్తెరలా ఆడిస్తూ. కారు దిగాను. వెనక్కి తిరిగి వంగి లోపలికి చూస్తూ, రెస్టారెంట్ బయట నేను మీ కారు ఎప్పుడెక్కాను అన్నాను. ఈ జీపీఎస్ అరగంట పట్టిందని చెప్తోంది, కాబట్టి సుమారు 9:30కి ఎక్కుంటారు అన్నాడు కన్ఫ్యూజ్ అయిన మొహం పెట్టి. అదేనా ఈటీఏ అన్నాను వెనక్కి తిరిగి ఇంటివైపు నడుస్తూ. వెనక కార్ హడావిడిగా డోర్ తీసిన చప్పుడయింది. ఎప్పుడండి అరుపు. అప్పుడే అన్నా నా మొబైల్ వైపు చూసి నవ్వుకుంటూ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, అమెరికా వాస్తవ్యులు శ్రీ పాణిని జన్నాభట్ల గారు రచించిన కథ ఎండ్ ఆఫ్ ది టనల్ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ, మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.